హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? అప్పుడప్పుడు ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి కింద పడి గాయపడుతూ ఉంటారు కదా. అతను బైక్ పై నుంచి కింద పడి గాయపడ్డాడు. He fell off his bike and got hurt. He fell off his bike and got hurt. మనం ఏ ప్రదేశానికైనా ఇంతకు ముందు ఎప్పుడూ వెళ్ళకపోతే ఆ విషయం చెబుతాం కదా. నేనెప్పుడూ ఇక్కడికి రాలేదు. I have never been here. I have never been here. మనకు తెలిసిన వాళ్ళెవరైనా చదువు మధ్యలో మానివేస్తే ఎందుకు మానివేశారో అడిగి తెలుసుకుంటాం కదా. అతను చదువు ఎందుకు మానేశాడు? వై డిడ్ హీ డ్రాప్ స్టడీస్? వై డిడ్ హీ డ్రాప్ స్టడీస్? మన స్నేహితులు ఎవరైనా వేరే ప్రాంతంలో ఉంటే అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాం కదా. నేను అప్పుడప్పుడు అతనితో మాట్లాడతాను. ఐ టాక్ టు హిమ్ వన్స్ ఇన్ ఎ వైల్. ఐ టాక్ టు హిమ్ వన్స్ ఇన్ ఎ వైల్. ఎవరైనా వాళ్ళ మొరటు ప్రవర్తనతో మనల్ని బాధ పెడితే ఆ విషయం చెబుతాం కదా. నీ మొరటు ప్రవర్తన నన్ను బాధించింది. యువర్ రూడ్ బిహేవియర్ హ్యాస్ హర్ట్ మీ. యువర్ రూడ్ బిహేవియర్ హ్యాస్ హర్ట్ మీ. ఏదైనా పని చేసేటప్పుడు ఎవరి గురించైనా పట్టించుకోకపోతే ఆ విషయం చెబుతాం కదా. మీరు అతని గురించి అస్సలు ఆలోచించలేదు. యూ డిడెంట్ ఈవెన్ థింక్ అబౌట్ హిమ్. యూ డిడెంట్ ఈవెన్ థింక్ అబౌట్ హిమ్. మన స్నేహితుల కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదని తెలిస్తే వాళ్ళకి ఫోన్ చేసి ఎలా ఉందో అడిగి తెలుసుకుంటాం కదా. మీ నాన్నగారు ఇప్పుడు ఎలా ఉన్నారు? హౌ ఈజ్ యువర్ ఫాదర్ నౌ? హౌ ఈజ్ యువర్ ఫాదర్ నౌ? కొన్ని పుస్తకాలు కొందరికి ఉపయోగపడవు కదా. ఈ పుస్తకం మీకు ఉపయోగపడదు. దిస్ బుక్ ఈజ్ ఆఫ్ నో యూజ్ టు యూ. దిస్ బుక్ ఈజ్ ఆఫ్ నో యూజ్ టు యూ. మన స్నేహితుడు ఎవరైనా ఆఫీసుకి సెలవు పెడితే ఎందుకు సెలవు పెట్టారో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు నిన్న ఎందుకు సెలవు తీసుకున్నావు? వై డిడ్ యూ టేక్ లీవ్ ఎస్టర్డే? వై డిడ్ యూ టేక్ లీవ్ ఎస్టర్డే? కొందరు పోటీ పరీక్షలో విజయం సాధించడానికి చాలా కాలం కష్టపడి చదువుతారు కదా. నేను 2 ఏళ్లుగా పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాను. I have been preparing for competitive exams for 2 years. I have been preparing for competitive exams for 2 years. చాలామంది వారాంతాల్లో షాపింగ్ చేస్తూ ఉంటారు కదా. నేను వారాంతాల్లో షాపింగ్ చేస్తాను. I do the shopping on weekends. I do the shopping on weekends. ఆమ్లెట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఎన్ని గుడ్లు ఉన్నాయో అడిగి తెలుసుకుంటాం కదా. ఫ్రిడ్జ్లో ఎన్ని గుడ్లు ఉన్నాయి? హౌ మెనీ ఎగ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్రిడ్జ్? హౌ మెనీ ఎగ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్రిడ్జ్? కొందరు బయటకు చాలా కఠినంగా మాట్లాడతారు కానీ మనసులో చాలా సున్నితంగా ఉంటారు కదా. అతని మనసు చెడ్డది కాదు. హీ ఈజ్ నాట్ బ్యాడ్ ఎట్ హార్ట్. హీ ఈజ్ నాట్ బ్యాడ్ ఎట్ హార్ట్. వంట చేసే ముందు ఏం వండాలో అడిగి తెలుసుకుంటూ ఉంటారు కదా. నేను ఈరోజు ఏమి వండాలి? వాట్ షుడ్ ఐ కుక్ టుడే? వాట్ షుడ్ ఐ కుక్ టుడే? అలాగే నేను గత 6 నెలలుగా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఏ పార్ట్ టైం జాబ్ ఫర్ ద లాస్ట్ 6 months. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఏ పార్ట్ టైం జాబ్ ఫర్ ద లాస్ట్ 6 months. కొందరు వాళ్ళ గదిని చాలా చక్కగా అలంకరిస్తారు కదా. గదిని పెయింటింగ్స్తో అలంకరించారు. ద రూమ్ ఈజ్ డెకరేటెడ్ విత్ పెయింటింగ్స్. ద రూమ్ ఈజ్ డెకరేటెడ్ విత్ పెయింటింగ్స్. చాలామంది వారాంతాల్లో వాళ్ళకి ఇష్టమైన ఆటలు ఆడుతూ ఉంటారు కదా. నేను సాధారణంగా వారాంతాల్లో క్రికెట్ ఆడతాను. ఐ యూజువల్లీ ప్లే క్రికెట్ ఆన్ వీకెండ్స్. I usually play cricket on weekends. ఎవరైనా ఇతరులు బాధపడేటట్లుగా ప్రవర్తిస్తే వాళ్ళని క్షమాపణ చెప్పమని అడుగుతాం కదా.
నీ ప్రవర్తనకు నువ్వు క్షమాపణ చెప్పాలి. యూ షుడ్ అపాలజైజ్ ఫర్ యువర్ బిహేవియర్. యూ షుడ్ అపాలజైజ్ ఫర్ యువర్ బిహేవియర్. మన స్నేహితుడి సోదరుడు ఎక్కడ పనిచేస్తున్నాడో అడిగి తెలుసుకుంటాం కదా. మీ సోదరుడు ఎక్కడ పనిచేస్తున్నాడు? వేర్ డస్ యువర్ బ్రదర్ వర్క్? వేర్ డస్ యువర్ బ్రదర్ వర్క్? ఎవరైనా పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఎందుకు అలా మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తాం కదా. ఎందుకు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు? వై డు యూ టాక్ సచ్ నాన్ సెన్స్? వై డు యూ టాక్ సచ్ నాన్ సెన్స్? ఈ రోజుల్లో మంచి స్నేహితుడు దొరకడం చాలా అదృష్టం కదా. నీలాంటి స్నేహితుడు ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఐ ఫీల్ బ్లెస్డ్ టు హ్యావ్ ఎ ఫ్రెండ్ లైక్ యూ. ఐ ఫీల్ బ్లెస్డ్ టు హ్యావ్ ఎ ఫ్రెండ్ లైక్ యూ. ఎవరితోనైనా పని ఉండి కలవాలనుకున్నప్పుడు అతను ఇంటికి ఎప్పుడు చేరుకుంటాడో అడిగి తెలుసుకుంటాం కదా. అతను ఇంటికి ఎప్పుడు చేరుకుంటాడు? వెన్ విల్ హీ గెట్ హోమ్? వెన్ విల్ హీ గెట్ హోమ్? అప్పుడప్పుడు ఇష్టం లేకపోయినా కొందరితో మాట్లాడాల్సి వస్తుంది కదా. అయిష్టంగానే ఆమెతో మాట్లాడాలి. రిలక్టెంట్లీ ఐ హ్యావ్ టు టాక్ టు హెర్. రిలక్టెంట్లీ ఐ హ్యావ్ టు టాక్ టు హెర్. మనం ఎక్కడైనా ఉండడానికి సౌకర్యవంతంగా ఉంటే ఆ విషయం చెబుతాం కదా. నేను అక్కడ సౌకర్యవంతంగా ఉన్నాను. ఐ వాజ్ కంఫర్టబుల్ దేర్. ఐ వాజ్ కంఫర్టబుల్ దేర్. ఈ రోజుల్లో చాలా వస్తువులు ఈఎంఐ పద్ధతిలో కొంటున్నాం కదా. నా జీతంలో ఎక్కువ భాగం నా ఈఎంఐలకే వెళుతుంది. మోస్ట్ ఆఫ్ మై సాలరీ గోస్ టువర్డ్ మై ఈఎంఐస్. మోస్ట్ ఆఫ్ మై సాలరీ గోస్ టువర్డ్ మై ఈఎంఐస్. కొందరికి చిన్ననాటి స్నేహితులను కలవడం కొన్ని సంవత్సరాల వరకు వీలు పడదు కదా. నేను నా చిన్ననాటి స్నేహితుడిని కలుసుకుని 10 సంవత్సరాలయ్యింది. ఇట్ హ్యాస్ బీన్ 10 years సిన్స్ ఐ మెట్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఇట్ హ్యాస్ బీన్ 10 years సిన్స్ ఐ మెట్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళని దగ్గరలోని బీచ్కి తీసుకువెళ్తాం కదా. నేను వాళ్ళని బీచ్కి తీసుకువెళ్ళాను. ఐ టుక్ దెమ్ టు ద బీచ్. ఐ టుక్ దెమ్ టు ద బీచ్. ఎవరైనా బయటికి వెళుతుంటే రాత్రి భోజన సమయానికి వస్తారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు రాత్రి భోజన సమయానికి ఇంటికి వస్తారా? విల్ యూ బీ హోమ్ ఇన్ టైమ్ ఫర్ డిన్నర్? విల్ యూ బీ హోమ్ ఇన్ టైమ్ ఫర్ డిన్నర్? ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే సమయం మించిపోకుండా చేయాలి కదా. ఆమె తన దరఖాస్తును సకాలంలో సమర్పించింది. షీ సబ్మిటెడ్ హర్ అప్లికేషన్ ఆన్ టైమ్. షీ సబ్మిటెడ్ హర్ అప్లికేషన్ ఆన్ టైమ్. ఏదైనా పని పూర్తి కాకపోతే సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం కదా. నేను ఈ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఐ ఆమ్ ట్రయింగ్ టు కంప్లీట్ దిస్ వర్క్. ఐ ఆమ్ ట్రయింగ్ టు కంప్లీట్ దిస్ వర్క్. ఏదైనా మంచి సంస్థలో పనిచేయడం అదృష్టంగా భావిస్తాం కదా. ఈ సంస్థలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. మన దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఎవరిదో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. ఇది ఎవరి మొబైల్ నంబర్? హూజ్ మొబైల్ నంబర్ ఈజ్ దిస్? హూజ్ మొబైల్ నంబర్ ఈజ్ దిస్? మన స్నేహితుడు మనకి బహుమతి ఇస్తే సంతోషంగా చెబుతాం కదా. నా స్నేహితుడు నాకు బహుమతి ఇచ్చాడు. మై ఫ్రెండ్ గేవ్ మీ ఏ గిఫ్ట్. మై ఫ్రెండ్ గేవ్ మీ ఏ గిఫ్ట్. కొందరు చిన్నతనం నుండి ఆటల్లో ప్రావీణ్యం సంపాదిస్తారు కదా. ఆమె చిన్నప్పటి నుంచి చదరంగం ఆడుతుంది. షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ చెస్ సిన్స్ హర్ చైల్డ్హుడ్. షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ చెస్ సిన్స్ హర్ చైల్డ్హుడ్. మనకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా పరీక్షల్లో మంచి మార్కులు వస్తే ఆ విషయం చెబుతాం కదా. అతనికి చాలా మంచి మార్కులు వచ్చాయి. హీ గాట్ వెరీ గుడ్ మార్క్స్. హీ గాట్ వెరీ గుడ్ మార్క్స్. ఇంట్లో ఎవరైనా రెడీ అవుతూ ఉంటే ఎక్కడికైనా వెళ్తున్నారేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? ఆర్ యూ గోయింగ్ సమ్వేర్?
ఆర్ యూ గోయింగ్ సమ్వేర్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.